ఏమైనా చెప్పారా చెప్పండి చెప్పండి రాజు. ఎలా చూస్తారు ఈ అరెస్ట్ ని? ఎలా చూస్తారు? మీరు నిజంగా ఈ భూమి అక్రమాలు పాల్పడ్డారా? ఏంటి అందరూ కొనుక్కున్నట్టే కొనుక్కున్నాం. అంటే అమ్మినోళ్ళు అన్ని చూపించే మాకు అమ్మారు, మేము అలాగే అమ్మాం. ఈనాడు పేపర్లో వాళ్ళు ప్రకటించి అమ్మారు, మేము కూడా ప్రకటించి అమ్మాం. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా ఈరోజు గారి మీద కక్ష పూరితంగా నన్ను అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఎలా ఫైట్ చేయబోతున్నారు? అగ్రిబోర్డ్ భూముల వ్యవహారానికి సంబంధించి ఏదైతే విజయవాడ రూరల్ మండలంలో ఉన్నటువంటి అంబాపురంలో 2300 గజాలు ఆక్రమించారు, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారంటూ కూడా జోగి రమేష్ కుమారుడు A1 అలాగే గోజ రమేష్ వాళ్ళ సోదరుడు A2గా కేసు నమోదు చేసినటువంటి ఏసీబీ ఈరోజు జోగి రమేష్ ఇంట్లోనూ అలాగే విజయవాడలో ఉన్నటువంటి నివాసంలో కూడా సోదాలు జరిపారు. అయితే సోదాలు జరిపిన తర్వాత జోగి రమేష్ కుమారుడు రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి గొల్లపూడిలో ఉన్నటువంటి కార్యాలయానికి తీసుకొచ్చారు. అసలు ఈ అరెస్టుకు సంబంధించి జోగి రమేష్ ఏ విధంగా స్పందిస్తారు? అసలు నిజంగానే అగ్రిగోల్డ్కి సంబంధించినటువంటి భూముల వ్యవహారంలో వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారా? దాని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు జోగి రమేష్ ఉన్నారు. సార్ చెప్పండి, అది నిజంగానే అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి ఆ వ్యవహారంలో మీ కుమారుడు కానీ మీ సోదరుడు కానీ ఇన్వాల్వ్ అయ్యారా? ఇది ఒక తప్పుడు కేసు. అసలు అగ్రిగోల్డ్లో అంటే అటాచ్మెంట్లో ఉన్నాయి ఆ రిజిస్ట్రేషన్స్ జరుగుతాయా? ఇది ప్రజలందరూ కూడా తెలిసిన నగ్న సత్యం. ఆ సర్వే నెంబర్లో రిజిస్ట్రేషన్ జరగవు. మేము మామూలుగా మీరు ఎట్లా అయితే డబ్బులు పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అదే విధంగా రిజిస్ట్రేషన్ చేసుకుని మా బాబాయ్ గారి పేరు మీద కానీ మా అబ్బాయి పేరు మీద చేసుకున్న తర్వాత మళ్ళీ విక్రయించడం కూడా జరిగింది. మేము కొనుక్కునేటప్పుడు పేపర్ పబ్లికేషన్ ఇచ్చాము, మా దగ్గర నుంచి వాళ్ళు కొనుక్కునేటప్పుడు పేపర్ పబ్లికేషన్ ఇచ్చారు. ఇంకెక్కడ ఇది తప్పు జరుగుద్ది? ఎక్కడ ఇదంతా కూడా కావాలని చెప్పేసి కుట్రపూరితంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. నా మీద అమలు చేయండి. జోగి రమేష్ని అరెస్ట్ చేయాలా, జోగి రమేష్ని జైల్లో పెట్టాలా, ఇబ్బంది పెట్టాలా, ఇవన్నీ కామన్ మీకు ఉంది ఇప్పటి నుంచో. కానీ ఈరోజు అభంశోభం తెలియని పిల్లల మీద, నా కుమారుడి మీద, అమెరికాలో చదువుకున్నాడు, ఎంఏ చేశాడు, డిలైట్లో జాబ్ చేస్తూ ఉన్నాడు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మీరు ఈ విధంగా ఒక నరరూప రాక్షసుల్లాగా మాట్లాడటం, ఈ విధంగా కేసులు పెట్టడం న్యాయం అని చెప్పి అడుగుతా ఉన్నాం. నేను చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి వెళ్తే నా మీద అరెస్టు చూపించండి, నా మీద అక్రమ కేసులు పెట్టండి, నన్ను నిర్బంధించండి, అంతే తప్ప ఇట్లా పిల్లల్ని మీరు టార్గెట్ చేయటం న్యాయం కాదు. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని గుర్తించండి. బలహీన వర్గాలకు సంబంధించిన జోగి రమేష్ని అణచివేయాలా, అరెస్టు చేయాలా, ఆ కుటుంబాన్ని ఇబ్బందులు పాలు చేయాలా, ఇది న్యాయమా అని చెప్పి అడుగుతా ఉన్నా చంద్రబాబు. సార్, లోపల విచారణ జరుగుతుంది, భవిష్యత్ కార్యాచరణ అంటే ఏ విధంగా ఉండబోతుంది? మీరు న్యాయస్థానాలను ఆశ్రయిస్తారా? ఏ విధంగా మీ వాదన వినిపించబోతుంది? న్యాయం మా పక్షాన ఉంది కాబట్టి తప్పనిసరిగా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. న్యాయం జరుగుతుంది, తప్పనిసరిగా బయటకు వస్తాం.